The value of work function of metal X is 3.1 electron volt. The threshold frequency of it is. Okay, work function value ఇచ్చారు, దాని threshold frequency మీరు ఫైండ్ అవుట్ చేయాలి. వర్క్ ఫంక్షన్ ని మనం W తో అయినా ఇండికేట్ చేయొచ్చు, లేదా వర్క్ ఫంక్షన్ phi ఈక్వల్ టు h ని. ఓకే, సో ఇది ఫార్ములా. పై అని కూడా కొన్ని బుక్లు ఉంటాయి, కొన్ని బుక్లో W అని కూడా ఉంటుంది. సో ఇక్కడ వర్క్ ఫంక్షన్ వాల్యూ ఎంత ఇచ్చారు మీకు? 3.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చారు. దీన్ని జౌల్స్లోకి కన్వర్ట్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 1.6 into 10 to the power of minus 19 తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ అ వర్క్ ఫంక్షన్. సో ఫ్రమ్ దిస్ ఫార్ములా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద న్యూ వాల్యూ. హెచ్ వాల్యూ మీరు 6.6 ఇంటూ అక్కడ ఇచ్చారు, హెచ్ వాల్యూ 6.62 ఇంటూ 10 power minus 34 జౌల్ సెకండ్స్ యూజ్ చేయండి. సో ఇప్పుడు దీని నుంచి న్యూ వాల్యూ ఎలా రాసుకోవచ్చు? వర్క్ ఫంక్షన్ బై హెచ్. న్యూ వాల్యూ ఈక్వల్ టు work function by h. New is the frequency. What is the value of phi here? Work function value ఎంత ఉంది? 3.1 into 1.6 into 10 power minus 19 by 6.62 into 10 power minus 34. Okay, so 3 table use చేయండి, and 3 1 time, 3 2 times, approximately గా 2 times చేద్దాం. ఇది 2 1 time, 2.8 times. ఓకే, సో ఇక్కడ ఏం మిగిలింది ఇంకా? 0.8 ఇంటూ, సో 0.8 ఇంటూ 10 power minus 19 plus 34. సో దిస్ వీ కెన్ రైట్ యాజ్ 0.8 ఇంటూ ఎంత చెప్పండి? 10 power minus 15. సో దిస్ వీ కెన్ రైట్ యాజ్ 8 ఇంటూ 10 power minus 14. ఓకే, సారీ మైనస్ కాదు, పైకి వస్తుంది ప్లస్ అవుతుంది కదా, సో ఇది ప్లస్. ఇది 8 into 10 power 14 seconds. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ పర్ సెకండ్స్. ఫ్రీక్వెన్సీ యూనిట్స్ పర్ సెకండ్ కదా. సో చెప్పండి ఏ ఆన్సర్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది? ఆర్ హెడ్జ్ అని కూడా అనొచ్చు. 8 into 10 power 14 హెర్ట్జ్ ఆర్ హెర్ట్జ్. ఓకే, సో విచ్ వన్ ఈజ్ మ్యాచింగ్ నియర్ 8 కి దగ్గరలో ఉన్న ఆన్సర్ చూడండి. ఏది? డి ఆప్షన్. 7.49 into 10 power 14. Choose the correct statements in reference to the photoelectric effect. There is no time lag between the striking of light and ejection of electrons from the metal surface. అంతేనా? సో దాని అర్థం ఏంటి? లైట్ పడినప్పుడు వెంటనే ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి, అంటే టైం లాగ్ ఏమి ఉండదు దాంట్లో. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 10 power minus 15 సెకండ్స్లోనే electrons eject అయిపోతుంటాయి. సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ ఈజ్ ఇండిపెండెంట్ అన్నారు. ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అని అన్నారు. సో ఇండిపెండెంట్ కాదు, అది డిపెండెంట్. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ పెరిగింది అనుకోండి, ఆ మెటల్ ప్లేట్ నుంచి ఎజెక్ట్ అయ్యే ఎలక్ట్రాన్స్ నెంబర్ కూడా పెరుగుతుంది. ఓకే, సో ఇది రాంగ్ స్టేట్మెంట్. The elements potassium, rubidium, cesium can show the photoelectric effect when exposed to the beam of light. Okay, sunlight లో పొటాషియం, రుబీడియం, సీజియం పెట్టినప్పుడు అందులో నుంచి ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి. ఎందుకంటే వాటికి అవేంటి? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. వాటి నుంచి ఎలక్ట్రాన్స్ తీయాలంటే చాలా లో అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఉంటాయి, ఈజీగా ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి. ఓకే, సో పొటాషియం, రుబీడియం, సీజియంలో అన్నిటికంటే మనం సోలార్ ప్యానల్స్లో వాడేది ఏది? సీజియం. ఓకే, సో ఆన్సర్ అప్పుడు ఏదవుతుంది? ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ రెండు కరెక్టే. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఓకే, if the uncertainty in velocity is 1/2m root over h by pi, then the ratio of uncertainty in position and momentum is. ఓకే, మనం ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ని మూమెంటమ్ ని ఒకేసారి ఫైండ్ అవుట్ చేయలేము. ఒకసారి పొజిషన్ అన్సర్టనిటీ అయితే వెలాసిటీని మనం కనుక్కోవచ్చు. ఒకవేళ పొజిషన్ కనుక్కోవాలనుకుంటే వెలాసిటీ అన్సర్టనిటీ అవుతుంది. సో హైసెన్బర్గ్ ఫార్ములా ఇచ్చారు పొజిషన్ కి అండ్ వెలాసిటీకి. ఏంటా ఫార్ములా? డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈక్వల్ టు హెచ్ బై 4 pi into n. Okay, this is a formula for position and velocity related formula. ఇందులో నీకు వెలాసిటీ వాల్యూ ఇచ్చేస్తారు, డెల్టా వి వాల్యూ ఇచ్చారు ఎంత? 1/2 pi 1/2m రూట్ ఓవర్ h by pi. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? అన్సర్టెన్ ఇన్ పొజిషన్, ద రేషియో ఆఫ్ అన్సర్టెన్ ఇన్ పొజిషన్ అండ్ మూమెంటం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డెల్టా ఎక్స్ బై డెల్టా పి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే,
సో ఫస్ట్ దీని నుంచి డెల్టా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, డెల్టా ఎక్స్ ఈక్వల్ టు h by 4 pi m ఇంటూ డెల్టా వి. ఓకే, చేంజ్ అన్సర్టెన్ ఇన్ మూమెంటం ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ చేంజ్ ఇన్ వెలాసిటీ. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో రేషియో అడిగారు, అంటే మనకి ఏం కావాలి, డెల్టా ఎక్స్ బై డెల్టా పి వాల్యూ కావాలి. డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ, h by 4 pi m ఇంటూ డెల్టా వి బై m ఇంటూ డెల్టా వి. సో దీన్ని మనం నార్మల్గా రాసుకుంటే ఇలా వస్తుంది, h by 4 pi m ఇంటూ డెల్టా వి ఇంటూ 1 by m ఇంటూ డెల్టా వి. కెన్ ఐ రైట్ లైక్ దిస్? ఎనీ ప్రాబ్లం? ఏం ప్రాబ్లం లేదు కదా, ఓకేనా? సో h by 4 pi, ఇప్పుడు చెప్పండి m ఇంటూ m ఏమవుతుంది, m స్క్వేర్, డెల్టా వి ఇంటూ డెల్టా వి డెల్టా వి హోల్ స్క్వేర్. ఇప్పుడు డెల్టా వి వాల్యూ మనకి క్వశ్చన్ లో ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 1/2m రూట్ ఓవర్ h by pi ఇచ్చారు, దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. డెల్టా వి పొజిషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి, 4 pi m స్క్వేర్. వాట్ ఈస్ ద డెల్టా వి వి హ్యావ్ హియర్, 1/2m రూట్ ఓవర్ h by pi. అయితే డెల్టా వి స్క్వేర్ కావాలి మనకి, స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 2 స్క్వేర్ ఏమవుతుంది 4, m ని స్క్వేర్ చేయండి m స్క్వేర్, రూట్ ఓవర్ h by pi ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, h by pi వస్తుంది. అంటే డెల్టా వి స్క్వేర్ వాల్యూ అక్కడ డైరెక్ట్ గా మనకు ఉంది, సో అది మనం రాసుకుందాం, 1/4m స్క్వేర్ ఇంటూ h by pi. ఇక్కడ మీకు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయి కదా, ఏవేవి క్యాన్సిల్ అవుతాయి చెప్పండి, ఇక్కడ 4 pi క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ m స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ న్యూమరేటర్లో h ఉంది, డినామినేటర్లో h ఉంది, సో అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. ఫైనల్గా ఏం వెళ్ళింది ఇక్కడ 1/1. సో ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది, 1:1 is the right answer. Okay, which one is our right answer? So option C is matching. Okay, is it clear everyone? Right, move on to the next question. The velocity of de Broglie wave is given by, so where nu is the frequency, m is the mass and c is the velocity of light. What is the formula for the de Broglie wavelength? Lambda equal to h by mv. So దీని నుంచి వెలాసిటీ ఫార్ములా అడుగుతున్నారు, వెలాసిటీ ఈక్వల్ టు అండ్ h by mv. ఇక్కడ లాంబ్డాలో ఫస్ట్ ఇక్కడ చూడండి h by m లాంబ్డాలోకి మార్చుకుందాం, బట్ ఆప్షన్లో ఈక్వల్ టు h by m లాంబ్డా కదా. సో ఇప్పుడు వేవ్ లెంత్ ఇక్కడ రిలేటెడ్ ఈ ఫార్ములా అయితే మనకు మ్యాచ్ అవ్వట్లేదు. సో మనకి వేవ్ లెంత్ రిలేటెడ్ ఫార్ములా ఉంది కదా, వెలాసిటీ ఆఫ్ లైట్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్, c ఈక్వల్ టు న్యూ లాంబ్డా. గుర్తుపెట్టుకోండి ఫార్ములా, c ఈక్వల్ టు న్యూ లాంబ్డా. సో దీని నుంచి మనం లాంబ్డాని డెరైవ్ చేయొచ్చు కదా, లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు c by న్యూ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, లాంబ్డా ఈక్వల్ టు c by న్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, v ఈక్వల్ టు h by m లాంబ్డాలో సబ్స్టిట్యూట్ చేయండి, v ఈక్వల్ టు h by m ఇంటూ లాంబ్డా. సో ఈ లాంబ్డా ప్లేస్లో దేన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, c by న్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో c by న్యూ, సో ఇదేమవుతుంది h by m. సో ఇది c by న్యూ ఏమవుతుంది రివర్స్ సైడ్, సో న్యూ పైకి వస్తుంది, c అక్కడే ఉంటుంది, సో h న్యూ by mc. సో v వెలాసిటీ ఈక్వల్ టు h న్యూ by mc. సో ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ, ఆప్షన్ c మ్యాచ్ అవుతుంది. అర్థమవుతుందా? ఎస్, velocity of de Broglie wave is h nu by mc. If delta x is the uncertainty in position and delta v is the uncertainty in velocity of a particle are equal, అంటే రెండు కూడా ఈక్వల్ అవుతుంది, పొజిషన్ అండ్ వెలాసిటీ ఈక్వల్ అయితే then we have to find out the expression for the uncertainty in momentum. ఓకే, momentum యొక్క expression find out చేయాలి. మనకి ఫార్ములా ఏంటి, అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్ ఫార్ములా ఏంటి, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈక్వల్ టు h by 4 pi m. ఇది ఫార్ములా. ఆల్రెడీ మీకు డెల్టా ఎక్స్ అనేది డెల్టా వి రెండు ఈక్వల్ ఉంటాయని చెప్పిండు, ఓకేనా. సో అందుకే డెల్టా ఎక్స్ని నేను డెల్టా వితో రీప్లేస్ చేస్తున్నా, చేయొచ్చా, డెల్టా ఎక్స్ని నేను డెల్టా వితో రీప్లేస్ చేస్తున్నా. ఎందుకు అంటే క్వశ్చన్లో ఇచ్చారు డెల్టా ఎక్స్ అండ్ డెల్టా వి రెండు కూడా ఈక్వల్. ఇక్కడ రాస్తాను మీకోసం, డెల్టా ఎక్స్ వాల్యూ అనేది డెల్టా వికి ఈక్వల్ ఉంటుందని క్వశ్చన్లో ఇచ్చారు. ఓకే, సో దీని నుంచి డెల్టా వి వాల్యూ ఏమవుతుంది, డెల్టా వి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు h by 4 pi m. ఓకే, సో స్క్వేర్ ఇటువైపు వస్తే ఇది ఏమవుతుంది రా, స్క్వేర్ రూట్ అవుతుంది కదా, h by
4 pi m అవుతుంది. ఇది డెల్టా V వాల్యూ. ఓకే, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి క్వశ్చన్లో? అన్సర్టనిటీ ఇన్ మూమెంటం. ఓకే, మూమెంటం యొక్క ఫార్ములాని మనకు తెలుసు. డెల్టా P అంటే ఏంటి? మూమెంటం. డెల్టా P ఈక్వల్ టు మాస్ ఇంటూ చేంజ్ ఇన్ వెలాసిటీ ఆర్ అన్సర్టన్ ఇన్ వెలాసిటీ. ఇది ఫార్ములా. డెల్టా V వాల్యూ ఎంత వచ్చింది మనకు అక్కడ? m ఇంటూ రూట్ ఓవర్ h బై 4 pi m. ఓకే, సో ఇక్కడ m రూట్ లో ఉంది, ఇక్కడ m నార్మల్ గా ఉంది. సో ఏమొస్తుంది ఇక్కడ? రూట్ m వస్తుంది. ఇది అర్థమైంది ఎట్లా క్యాన్సిల్ చేయాలో? మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. సో ఆ m ని క్యాన్సిల్ చేయాలంటే, సో ఫస్ట్ దీన్ని నార్మల్ గా రాసుకుందాం. రైట్, ఈ m ని ఎలా రాసుకోవచ్చు? రూట్ m ఇంటూ రూట్ m రాసుకుందాము. రూట్ m ఇంటూ రూట్ m ఇంటూ రూట్ h బై, నేను రూట్ని స్ప్లిట్ చేస్తున్నా. ఆ 4 స్క్వేర్ రూట్లో నుంచి బయటకు వస్తే ఏమవుతుంది? 2 అవుతుంది. అండ్ రూట్ పై ఇంటూ రూట్ n, అన్ని స్క్వేర్ రూట్స్ అన్ని స్ప్లిట్ చేశాను ప్రతి టర్మ్కి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2గా రాశాను. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతాయి చెప్పండి? రూట్ m క్యాన్సిల్ అవుతాయి. ఇక మిగిలిన టర్మ్స్ ఏముంటాయి చెప్పండి? 1/2 ఉంది. సో స్క్వేర్ రూట్లో ఏమున్నాయి? సో డినామినేటర్లో m ఇంటూ h చేయండి. స్క్వేర్ రూట్లో అండర్ స్క్వేర్ రూట్ మనకి m ఇంటూ h ఉంది, రైట్? సో m ఇంటూ h బై కింద డినామినేటర్లో పై ఉంది. సో 1/2 రూట్ ఓవర్ mh బై పై. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. డెల్టా P ఈక్వల్ టు 1/2 రూట్ ఓవర్ mh బై పై. సో ఆన్సర్ యువర్ C ఈజ్ మ్యాచ్. ఓకే, సో పుట్ ఎ టిక్ మార్క్ ఆన్ C. Two particles of masses m and 2m have equal kinetic energies. The de Broglie wavelengths are in the ratio. Okay, kinetic energy wavelength mass related ఉన్న ఫార్ములా de Broglie లో ఏ ఫార్ములా మ్యాచ్ అవుతుంది అంటే wavelength ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? h బై రూట్ ఓవర్ 2m ఇంటూ kinetic energy. రూట్ ఓవర్ 2 ఇంటూ m ఇంటూ kinetic energy. ఇక్కడ ఏవేవి కాన్స్టెంట్గా ఉన్నాయి? ఈక్వల్గా ఏ ఉన్నాయి? h వాల్యూ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ కూడా సేమ్ ఉంది అన్నారు. అంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ ని తీసేస్తే వ్యారీ అయ్యే టర్మ్స్ అనేది వేవ్ లెంత్ తో వ్యారీ అయ్యే టర్మ్స్ ఏంటి? ఓన్లీ మాస్. 2 కూడా కాన్స్టెంట్. అంటే వేవ్ లెంత్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఓవర్ m. ఓకే, సో దిస్ వీ కెన్ రైట్ యాస్ λ1 బై λ2 ఈక్వల్ టు రూట్ ఓవర్ m2 బై m1. అంటే ఇన్వర్స్లీ అంటే ఏంటి? 1/2 ఏమవుతుంది ఇక్కడ? 2/1 అవుతుంది. ఓకే, సో మీకు m2 వాల్యూ ఇచ్చారు క్వశ్చన్లో. ఎంత ఇచ్చారు m2 వాల్యూ? m1 వాల్యూ ఎంత ఇచ్చారు? m1 వాల్యూ ఇది అనుకోండి, m1 వాల్యూ m అనుకోండి, m2 వాల్యూ 2m అనుకోండి. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ చూడండి. రూట్ m2 వాల్యూ m2 ప్లేస్లో 2m సబ్స్టిట్యూట్ చేయండి, m1 ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేయండి, mm గెట్ క్యాన్సర్. సో λ1 బై λ2, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2/1. సో దిస్ వీ కెన్ రైట్ యాస్ రూట్ 2 to root 1. రూట్ 1 అంటే ఏంటి? దాని వాల్యూ 1 కదా. సో ఆన్సర్ ఏంటి? సో ద రేషియో బిట్వీన్ దిస్ టూ వేవ్ లెంత్స్ ఈక్వల్ టు రూట్ 2 is to 1. సో ఆన్సర్ యువర్ C or D. D is matching here. So answer D your match. Okay, note down this. A microscope using appropriate photons is engaged to take an electron in an atom within the distance of 0.001 nanometer. What will be the uncertainty involved in the measuring its velocity? So uncertainty in position ఇచ్చారు, uncertainty in position ఇచ్చి uncertainty in velocity find out చేయమన్నారు. ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆన్సర్. ఓకే, సో ఫార్ములా కంటే ముందు ఫస్ట్ ఏమి ఇచ్చారు? డెల్టా ఎక్స్ ఇచ్చారు. డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత? 0.001 నానోమీటర్ ఉంది. ఫస్ట్ ఈ నానోమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది? ఇది 0.01. So this week I can write as 10 power minus 3 or 1 nanometer equal to how many meters? చెప్పండి. 10 power minus 9 meters. 10 power minus 9, 10 power minus 3 అంటే ఎంత అవుతుంది ఇక్కడ? 10 power minus 12 meters. So this is the value of delta x. So we have to find the uncertainty in velocity, delta v value we have to find out. Use the formula. ఏం ఫార్ములా యూజ్ చేస్తారమ్మా? హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఫార్ములా యూజ్ చేయండి. డెల్టా ఎక్స్ ఇంటూ ఫార్ములా చెప్పండి నాకు. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈక్వల్ టు హెచ్ బై 4πm. ఓకే, 4πm, రైట్.
సో ఆల్రెడీ హెచ్ వాల్యూ కూడా మీకు తెలుసు. హెచ్ అంటే ఏంటి? ఫ్లాంక్ కాన్స్టెంట్. ఫ్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉంటుంది? 6.62 × 10⁻34 జౌల్ సెకండ్స్. సో డెల్టా వి ఫార్ములాకి మార్చుకోండి. ఇది డెల్టా వి ఈక్వల్ టు h/4πm × ΔX. ఓకే. సో ఇప్పుడు హెచ్ వాల్యూ మీకు తెలుసు ఎంత? హెచ్ వాల్యూ 6.6 × 10⁻34/4. పైని 3.14 గా రాసుకోవచ్చు. ఓకే. సో ఎం వాల్యూ ఎంత? 9.1 × 10⁻31 kg. మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇది. సో మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ మీకు ఎంత వస్తుంది? మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ 9.1 × 10⁻31 kg. చేంజ్ ఇన్ అన్సర్టెన్ ఇన్ పొజిషన్ ఎంత? 10⁻12. 10⁻12. ఓకే. సో ఇప్పుడు ఇది చేద్దాం. సో 4 కదా. సో 4 హౌ మెనీ టైమ్స్? 4 హౌ మెనీ టైమ్స్? 4 15 × 60 కదా. లేదంటే 4 3 × 12 చేసేద్దాం. ఇది ఏమవుద్ది? 12 అవుద్ది. 12 హౌ మెనీ టైమ్స్? 60 5 టైమ్స్. అంటే ఇది అప్రాక్సిమేట్లీ 0.5కి దగ్గరలో ఉంటుంది. ఓకే. సో ఈ 9ని ఇది ఇక్కడ తగ్గించాం కాబట్టి 9ని చేంజ్ చేసుకుందాం. రైట్. సో ఇప్పుడు 0.5 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో ఇక్కడ ఓకే. సో ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి. 0.5 × 10⁻34. లిజన్, 10⁻34. ఇక్కడ ఏమవుతారా? ఇక్కడ 10 ఉంది. ఇక్కడ 10 10⁻12 కట్ చేస్తే ఇక్కడ 10⁻11 అవుతుంది. -31 -11 ఎంత అవుతుంది చెప్పండి? -42. అది పైకి తీసుకెళ్తే +42 అవుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? 10⁻31 ఉంది కదా ఇక్కడ. 10⁻31 ఉంది, ఇక్కడ 10⁻11 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఎంత అవుతుంది? -42 అవుతుంది. 10⁻42 అవుతుంది డినామినేటర్లో. అది పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? 10⁻42 అవుతుంది. సో అప్పుడు ఇది యాడ్ చేస్తే బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ యాడ్ చేయొచ్చు కదా. -34 + 42 ఎంత అవుతుంది చెప్పండి? 8 అవుతుంది. 10⁻8 అవుతుంది కదా. 0.5 × 10⁻8. సో దిస్ వీ కెన్ రైట్ as 5 × 10⁻7. ఓకే. సో 5 కంటే కొద్దిగా ఎక్కువ ఉన్న వాల్యూ తీసుకోవాలి. ఎందుకంటే మనం అప్రాక్సిమేట్ వాల్యూలో కొద్దిగా వాల్యూస్ తగ్గించాము. మనకు యాక్చువల్ వచ్చే వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఆప్షన్ ఏది మ్యాచ్ అవుతుంది? 5.79 × 10⁻7 m/s మ్యాచ్ అవుతుంది ఆన్సర్. ఓకే. సో ఆన్సర్ ఏ ఇయర్ మ్యాచ్ తెలుసు కదా. మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈక్వల్ టు 9.1 × 10⁻31 kg. సో ఇక్కడ రాయలేదు, మీకు చెప్తున్నాను. Heisenberg uncertainty principle is in general significant to planets, cricket ball of 500 grams cars, microparticles having a very high speed. Heisenberg uncertainty principle it deals with the electrons, right? Electrons యొక్క speed ni and position ni measure చేస్తుంది. Electrons అంటే అవి microparticles. అవి చాలా స్పీడ్ తో తిరుగుతూ ఉంటాయి. సో వాటి యొక్క అన్సర్టనిటీ రిలేటెడ్ ఫార్ములా ఇచ్చారు ఆన్సర్ హైసెన్బర్గ్. సో ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది? డి అవుతుంది. సో ఆన్సర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. So microparticles having a very high speed. If the binding energy of electrons in a metal is 250 kilojoule per mole, what should be the threshold frequency of the striking photons in order to free an electron from the metal surface? Okay. ఒక మెటల్ లో ఎలక్ట్రాన్స్ బైండ్ అయి ఉన్నాయి. సో దాన్ని ఆ ఎలక్ట్రాన్స్ ని ఫ్రీ చేయాలంటే, దాని నుంచి బయటకు తీసుకురావాలంటే 250 కిలోజౌల్ పర్ మోల్ యూజ్ చేయాలి ఎనర్జీ. పర్ మోల్ అంటే ఏంటి? 1 mole ఆఫ్ ఎనీథింగ్ కన్సిస్ట్ హౌ మెనీ నెంబర్స్? 6.023 × 10⁻23. అంటే 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎంతకి ఈక్వల్స్? ఇక్కడ బైండింగ్ ఎనర్జీ ఎంత ఇచ్చారు? బైండింగ్ ఎనర్జీ పర్ మోల్ ఇచ్చారు. సో బైండింగ్ ఎనర్జీ 250 కిలోజౌల్ పర్ మోల్. ఓకే. ఇక్కడ మనకి పర్ నెంబర్ కావాలి. ఓకేనా? సో ఇన్ని కిలోజౌల్స్ ఎనర్జీ యూజ్ చేస్తే ఎన్ని నెంబర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తున్నాయి అంటే ఆ నెంబర్ కావాలి అంటే దేంతో మల్టిప్లై చేయాలి? ఇచ్చిన దాన్ని 250 కిలోజౌల్ పర్ మోల్. సో 1 mole ఆఫ్ ఎనీథింగ్ కన్సిస్ట్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? చెప్పండి. 250 కిలోజౌల్ ఇక్కడే ఉంటుంది, మోల్ అనేది కింద ఉంది. సో 1 mole ఈక్వల్ టు హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 6.023 × 10⁻23 ఎలక్ట్రాన్స్. 6.023 × 10⁻23. మరి బై మోల్ అంటే ఇంటూ చేయకూడదు. సో కిలోజౌల్ పర్ మోల్ ఉంది. ఇప్పుడు మనం కిలోజౌల్ పర్ ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఓకేనా? 250 కిలోజౌల్. కిలో అంటే మీకు తెలుసు వాట్ ఈస్ కిలో? కిలో అంటే ఎన్ని రా? 1000 కదా.
అంటే దీన్ని 10 పవర్ 3 జౌల్స్గా రాసుకోవచ్చా? 6.023 ఇంటూ 10 to the power of 23. ఓకే, సో దీన్ని మీరు సాల్వ్ చేయండి. సో మీకు బైండింగ్ ఎనర్జీ వస్తుంది. సో దీన్ని మొత్తం మీరు సాల్వ్ చేస్తే ఇక్కడ అప్రాక్సిమేట్గా మీరు అనుకుంటే జస్ట్ మీకు చెప్తున్నా ఎలా చేయాలో. ఇది ఎంత, దీన్ని రౌండ్ ఫిగర్ చేసుకుంటే ఇది ఎంతకి ఈక్వల్ అవుద్ది? 6కి ఈక్వల్ అవుద్దా? ఎస్ ఆర్ నో? దీన్ని రౌండ్ ఫిగర్ చేసుకుంటే 240కి ఈక్వల్ చేసుకుందాము, అవునా? చూడండి ఇక్కడ 6 4 జా 24, ఈజీ కదా. కొంచెం అప్రాక్సిమేట్లీ నియరెస్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో 250/6.023 చేసినా మనకి అంతే రావచ్చు. కొంచెం ఎక్కువ వస్తుంది వాల్యూ, కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎంత వచ్చింది? 40 వచ్చింది, రైట్? 40 ఇంటూ 40 అంటే 4 ఇంటూ 10 పవర్ 4 అనుకోండి. 10 పవర్ 23 డినామినేటర్లో ఉంది, అది పైనకు వస్తే -23 అవుతుంది, అవునా? అంటే అప్రాక్సిమేట్లీ మనకి 4 ఇంటూ 10 పవర్ -19కి దగ్గరలో ఉన్న ఆన్సర్ వచ్చింది. ఓకే, బైండింగ్ ఎనర్జీ అంటే ఏంటి? ఇది థ్రెషోల్డ్ ఎనర్జీ. అంటే ఒక మెటల్ నుండి ఎలక్ట్రాన్ని బయటకు తీయడానికి మనం ఇవ్వాల్సిన ఎనర్జీ, అది దాన్ని థ్రెషోల్డ్ ఎనర్జీ అని అంటాం. Okay, binding energy is nothing but threshold energy, so which is required to remove an electron from the metal surface. Okay, how much energy we have to use to remove electron from the metal surface? 4 into 10 power -19 joule is required to remove an electron from the metal surface. Okay, this much energy we have to use here. So binding energy ante nothing but that is a threshold energy. Threshold energy అని మీరు ఎలా ఎనర్జీ అంటే మీకు తెలుసు కదా, థ్రెషోల్డ్ ఎనర్జీని మనం 5 తో ఇండికేట్ చేస్తాం. 5 ఈక్వల్ టు వాట్ హియర్? h nu నాట్ అంటాము. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఫ్రీక్వెన్సీ. అంటే బైండింగ్ ఎనర్జీ, ఈ థ్రెషోల్డ్ ఎనర్జీ రెండు సేమే. ఓకే, సో ఇది థ్రెషోల్డ్ ఎనర్జీకి ఈక్వల్. బైండింగ్ ఎనర్జీ అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ. బైండింగ్ ఎనర్జీ ఎంత ఉంది ఇక్కడ? 4 ఇంటూ 10 పవర్ -19 జౌల్స్ ఉంది కదా. సో మన ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది? ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు బైండింగ్ ఎనర్జీ ఆర్ థ్రెషోల్డ్ ఎనర్జీ, బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ నేను బైండింగ్ ఎనర్జీ అనే పెడుతున్నాను. థ్రెషోల్డ్ ఎనర్జీ అయినా బైండింగ్ ఎనర్జీ అయినా రెండు సేమే. సో బైండింగ్ ఎనర్జీ ఇంటూ హెచ్ ఇటువైపు వస్తే ఏమవుతుంది? బై హెచ్ అవుతుంది, రైట్? 4 ఇంటూ 10 పవర్ -19 బై హెచ్ వాల్యూ చెప్పండి. 6.6 ఇంటూ 10 పవర్ -34. ఓకే, సో 4/6 రౌండ్ ఫిగర్ చేసుకుంటే మీకు అది ఎంత వస్తుంది? 2 2 జా 4 అండ్ 2 3 జా 6, 2/3 వస్తుంది. 2/3 అంటే ఎంత మీకు తెలుసు కదా? 2/3 అంటే ఎంత? 10 పవర్ -19 ప్లస్ 34. ఓకే, సో 20 14 అంటే 15 వస్తుంది. 2/3 15 అంటే 0.67 ఇంటూ 10 పవర్ 15. నాకు అప్రాక్స్గా తీసుకుంటే ఇంత వచ్చింది, రైట్? సో దీనికి దగ్గరగా ఉన్న ఆన్సర్ నాకు కావాలి. అంటే దీన్ని నేను 0.67 ఇలా రాసుకోవచ్చా? 6.7 ఇంటూ 10 పవర్ 14గా రాసుకోవచ్చా? ఎస్ ఆర్ నో? సో ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి? పర్ సెకండ్. ఓకే, 6.7 ఇంటూ 10 to the power of 14కి దగ్గరలో ఉన్న ఆన్సర్ మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఆన్సర్ ఏది మ్యాచ్ అవుతుంది ఇక్కడ? ఎస్, ఆప్షన్ ఏ ఈజ్ మ్యాచింగ్ హియర్. ఓకే, సో విచ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ హియర్? ఆప్షన్ ఏ ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ ఎవ్రీ? ఓకే కదా. సో ఇక్కడ ఎలా వచ్చింది? ఇది 2 2 జా 4, 2 3 జా 6 అంటే 2/3 అప్రాక్స్ తీసుకొని చేశాను నేను. అది which of the following statements is correct about photoelectric effect? The number of electrons ejected from metal surface is inversely proportional to intensity of the light. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అన్నారు. ఇది కరెక్ట్? అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ పెరిగితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్షన్ పర్ సెకండ్ తగ్గుతుందా? కాదు. ఇంటెన్సిటీ పెరిగినప్పుడు ఇంటెన్సిటీ పెరిగితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్షన్ పర్ సెకండ్ కూడా పెరుగుతాయి, అంటే ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఎక్కువ లైట్ ఇంటెన్సిటీ పెంచారు, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ పెంచితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ పర్ సెకండ్ ఫ్రమ్ మెటల్ ఆటమ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతుంది ఇంటెన్సిటీ పెరిగినప్పుడు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇన్వర్స్లీ అన్నారు. ఇన్వర్స్లీ కాదు, అది డైరెక్ట్లీ. సో దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. బిలో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కెన్ బి అబ్జర్వ్. కెన్ బి కాదు, కెనాట్ బి. అంటే మనకు కావాల్సిన ఎనర్జీ కంటే తక్కువ ఎనర్జీ ఇస్తే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరుగుతుందా? జరగదు కదా. సో ఇది కాదు. So next, at higher frequency than the threshold frequency, then higher frequency than threshold frequency, the ejected electrons have certain kinetic energy. Yes. అంటే మనం కావాల్సిన దానికంటే ఎక్కువ ఎనర్జీ ఇస్తే ఆ రిమైనింగ్ ఎనర్జీ అంతా కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఇది రైట్ స్టేట్మెంట్.
థర్డ్ రైట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ కూడా రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే కెన్ బి అబ్జర్వ్డ్ అన్నారు, అసలు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగదు తక్కువ ఎనర్జీ ఇస్తే సెకండ్ ఆప్షన్కి. అండ్ ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఎట్ హైయర్ ఫ్రీక్వెన్సీ దెన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ద ఎలక్ట్రాన్ ఈ స్టిల్ ఆన్ ద మెటల్ సర్ఫేస్. మెటల్ సర్ఫేస్ పైన ఉండదు, ఎగిరిపోతుంది మెటల్ సర్ఫేస్ నుంచి. అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుతుంది ఎలక్ట్రాన్ బయటకి. ఎప్పుడు మనకి ఇవ్వాల్సిన ఫ్రీక్వెన్సీ కంటే కూడా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఇస్తే ఎలక్ట్రాన్ మెటల్ సర్ఫేస్ పైన ఉండదు, మెటల్ సర్ఫేస్ని వదిలి వెళ్ళిపోతుంది. ఓకే, బట్ ఇక్కడ మెటల్ సర్ఫేస్ పైనే ఉంటుందని ఇచ్చారు. బట్ ఈజ్ ఇట్ కరెక్ట్ స్టేట్మెంట్? కాదు, రాంగ్ స్టేట్మెంట్. సో ఏది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అప్పుడు? ఆప్షన్ ఏ. ఓన్లీ వన్ స్టేట్మెంటే కరెక్ట్, అది కూడా ఏ స్టేట్మెంట్ కరెక్ట్? అది థర్డ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని అడగలేదు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అని అడిగారు. అప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇచ్చిన 4 ఆప్షన్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అని అడిగారు. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, అది సిలో ఉంది. బట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఓన్లీ వన్ స్టేట్మెంట్ కరెక్ట్. క్వశ్చన్లో హౌ మెనీ అని లేదు, విచ్ ఆఫ్ ద అని ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. అంటే ఓన్లీ థర్డ్ స్టేట్మెంటే కరెక్ట్. అంటే ఆన్సర్ అక్కడ సి అవుతుంది, నాట్ ఏ. సో క్వాంటైజేషన్ ఎప్పుడు కూడా మెనీ నెంబర్స్కి కావాలి, ఒక్క నెంబర్ ఉన్నప్పుడు క్వాంటైజేషన్ అవసరం లేదు. ఇప్పుడు ఏ స్టెప్లో నిల్చున్నారు అంటే సపోజ్ ఫర్ పర్సన్ ఎక్కడో మధ్యలో నిల్చున్నారు అనుకోండి, అంటే ఫస్ట్ స్టెప్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు ఆ నిల్చున్న స్టేర్ కేస్ నెంబర్ వస్తుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. సో క్వాంటైజేషన్ అప్లికేబుల్ ఫర్ మెనీ నెంబర్స్, నాట్ ఓన్లీ సింగిల్ నెంబర్. అంటే ఇక్కడ మెనీ నెంబర్ని ఇండికేట్ చేసేది ఏది వస్తుంది? సి వస్తుంది, ఆప్షన్ సి వస్తుంది. ఏ పర్సన్ కెన్ స్టాండ్ ఆన్ ఎనీ స్టెప్ ఆఫ్ ఏ స్టేర్ కేస్. ఓకే, సో దీనికి క్వాంటైజేషన్ మనం అప్లై చేయాలి. If the kinetic energy of electron of mass 9 into 10 power minus 31 kg, the kinetic energy is 2 into 10 power minus 25 joules. Then the wavelength of the electron in nanometer, wavelength in nanometer అడిగారు. ఓకే, అంటే వేవ్ లెంత్కి కైనెటిక్ ఎనర్జీకి మాస్కి రిలేట్ చేసే ఫార్ములా ఏంటి? డి బ్రోగ్లీ వేవ్ థియరీలో ఇచ్చారు. ఏంటి ఆ ఫార్ములా చెప్పండి? లాంబ్డా ఈక్వల్ టు h by root over 2 into m into kinetic energy. ఓకే, kinetic energy. సో h వాల్యూ మీకు తెలుసు ఎంత? అది 6.626 into 10 power minus 34 joule second and root over 2 into mass value ఎంత? 9 into 10 power minus 31 and into what is the value of kinetic energy given here? 2 into 10 power minus 25. ఇప్పుడు స్క్వేర్ రూట్లో మీకు స్క్వేర్ రూట్లో 2 into 2 ఉంది. సో 2 into 2 స్క్వేర్ రూట్ నుంచి బయటకు వస్తే ఏమవుతారా? చూడండి, స్క్వేర్ రూట్లో 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎంత? 2. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత? 3. ఇక్కడ ఏముంది? 10 power minus 31 ఉంది, minus 25 ఉంది. దీని వాల్యూ ఏమవుతుంది చెప్పండి? 56. స్క్వేర్ రూట్ ఆఫ్ 56 అంటే దీన్ని బై 2 చేయండి. 1/2 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 10 power 2 2 జా 4 2 8 జా 50. సో 10 power minus 28. ఓకేనా? స్క్వేర్ రూట్లో నుంచి బయటకు తీస్తే రూట్ ఓవర్ 4 వాల్యూ 2 అయింది, రూట్ 9 వాల్యూ 3 అయింది, అండ్ రూట్ ఓవర్ 10 power minus 56 వాల్యూ అంటే 56/2 చేయండి. ఆన్సర్ ఎంత వస్తుంది? 10 power minus 28 అవుతుంది. సో 2 3 జా 6 కదా, 6.6 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 1.1 అవుతుంది. 1.1 into 10 power minus 34 plus 28. ఓకే, minus 34 plus 28 అంటే ఎంత? 1.1 into 10 power minus 6 మీటర్. సో మనకి నానోమీటర్లో కావాలి అంటే ఇంకొక 3 zeros కావాలి కదా, ఇంటూ 1000/1000 చేయండి. ఓకే, ఆన్సర్కి నానోమీటర్లో రావాలి అంటే ఏం చేయాలి? ఇంటూ 1000 చేయండి. 1.1ని ఇంటూ 1000 చేయండి. 10 power minus 6/1000 చేయండి. 1000 పైకి వస్తే ఏమవుతుంది? 10 power minus 3 అవుతుంది. 1000 into 1.1 ఎంత అవుతుంది చెప్పండి? 1100 into 10 power minus 9. సో అప్పుడు ఏమవుతుంది? 1100 10 power minus 9 మీటర్ని నానోమీటర్ అనొచ్చు కదా. సో నానోమీటర్లో ఎంత వచ్చింది ఇప్పుడు? 1100 నానోమీటర్. సో ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ? ఆప్షన్ సి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే,
If a suitable photon is employed to locate an electron in an atom within a distance of 10.98 nanometer, the uncertainty involved in the measurement of its velocities. Uncertainty అనే టర్మ్ వచ్చిందంటే దట్ ఈస్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ రిలేటెడ్ ఫార్ములా యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇచ్చారు 9.1 ఇంటూ 9.1 ఇంటూ 10⁻⁻31ని నేను అప్రాక్స్గా 10 ఇంటూ 10⁻31 తీసుకొని దీన్ని అప్రాక్స్గా 10⁻30 చేసుకుంటాను. ఓకేనా? సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ని అప్రాక్స్గా 10⁻30 kgగా తీసేసుకుందాం, ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్. ఓకే, సో డెల్టా ఎక్స్ ఇచ్చారు, అన్సర్టెన్ ఇన్ పొజిషన్ ఎంత ఇచ్చారు 10.98 నానోమీటర్. 10.98 తర్వాత 1098 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి 1100 కదా, దీన్ని 11.00 వేసుకోవచ్చా. నానోమీటర్ 1 నానోమీటర్ ఈక్వల్ హౌ మెనీ మీటర్స్ 10⁻⁹ మీటర్స్. ఇది అన్సర్టెన్ ఇన్ పొజిషన్ ఇచ్చారు. అండ్ మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అన్సర్టెన్ ఇన్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా మీకు తెలుసు, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ఫార్ములా చెప్పండి. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈక్వల్ టు h/4πm. చూడండి ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని వాల్యూస్ సేమ్ ఉన్నాయి, 1.65 1.65 అండ్ బై పై ఉంది డినామినేటర్లో. పైని అలాగే ఉంచుకోండి, 3.14గా చేంజ్ చేసుకోవద్దు. అండ్ హెచ్ వాల్యూ మీకు తెలుసు, ఫ్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత 6.6 ఇంటూ 10⁻⁻34 బై 4 ఇంటూ పై ఇంటూ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ మనం అప్రాక్సిమేట్లీగా 10⁻�30గా అజ్యూమ్ చేసుకున్నాం, కరెక్టా? సో ఇక్కడ జస్ట్ ఏం చేస్తారు, 4 ఎవల్యూషన్ అంతే. 4 హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ 1.41 జా 4 26 వస్తుంది, 4 6 జా 24 20 వస్తుంది. నెక్స్ట్ 1.65 వచ్చేసింది నాకు, అర్థమైందా? సో 1.65 ఇంటూ 10⁻⁻34 -30 పైకి తీసుకురండి, ఏమవుద్ది +30 అవుద్ది బై పై. సో 1.65 ఇంటూ 10⁻, మనకి +4 వస్తుందా -4 వస్తుందా? ఎస్, we got here -4, but in option there is no -4. చూద్దాం ఒకసారి. ఇంకొకటి నానోమీటర్ని మర్చిపోయాం మనం. నానోమీటర్ పొజిషన్ ఎక్స్ ఉంది ఇక్కడ, డెల్టా ఎక్స్. ఈ డెల్టా ఎక్స్ని మర్చిపోయాను నేను, సారీ. సో డెల్టా ఎక్స్ని మర్చిపోయాను. సో 10⁻⁻4 ఇక్కడ డెల్టా ఎక్స్ ఉంది కదా, ఈ డెల్టా ఎక్స్ని నేను మర్చిపోయాను. సో డెల్టా వి ఈక్వల్ టు ఇక్కడ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి తీసుకుంటే, సో ఇక్కడ డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత, డెల్టా ఎక్స్ ఇటు వస్తే ఇంటూ డెల్టా ఎక్స్ ఇటు వస్తే బై డెల్టా ఎక్స్ అవుతుంది కదా. డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత, డెల్టా ఎక్స్ వాల్యూ 5 ఇంటూ 11 ఇంటూ 10⁻, ఎంతది -9. ఇక్కడ 11 ఇంటూ 10⁻⁹ నేను అప్రాక్స్గా 11ని 10 అనుకుంటా. 10 ఇంటూ 10⁻⁹ అంటే దీన్ని ఏమవుతుంది, ఇది 10⁻⁸ అవుతుంది. అన్సర్టెన్ పొజిషన్ ఏమవుతుంది, మొత్తం 10⁻⁸గా తీసుకోండి, ఈజీ అయిపోద్ది కదా క్యాలిక్యులేషన్. సో 10⁻⁸ తీసుకోండి. ఇప్పుడు 11ని నేను 10గా అజ్యూమ్ చేసుకున్నాను, ఓకేనా. 10 ఇంటూ 10⁻⁹ అంటే ఎంత 10⁻⁸ కదా. సో ఇప్పుడు చూడండి ఆన్సర్ మీకు క్లియర్గా వచ్చేస్తుంది 1.65. 10⁻⁻4 + 8 ఎంత, -4 + 8 బై 5. సో ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది చెప్పండి, 1.65 ఇంటూ 10⁻4 బై 5. సో యువర్ ఆన్సర్ బి ఈజ్ మ్యాచింగ్. చాలా సింపుల్గా చేసేయచ్చు, కొద్దిగా అప్రాక్సిమేట్లీ నియరెస్ట్ వాల్యూగా మీరు అజ్యూమ్ చేసుకుంటే మీకు ఆన్సర్ తొందరగా వచ్చేస్తుంది. 1 minute లోపలే సాల్వ్ చేయవచ్చు ఏ క్వశ్చన్ అయినా. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The speed of the electron in the third orbit of hydrogen atom is approximately find out చేయమన్నారు. సో మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అవసరం లేదు, బట్ ఇచ్చారు. The velocity of the nth orbit ఫార్ములా ఉంది డైరెక్ట్గా, 2.18 ఇంటూ 10⁻⁶ Z/n మీటర్/సెకండ్. అండ్ జెడ్ వాల్యూ అంటే అటామిక్ నెంబర్, గుర్తుపెట్టుకోండి. జెడ్ వాల్యూ అంటే అటామిక్ నెంబర్. హైడ్రోజన్ ఆటమ్ నెంబర్ మీకు తెలుసు కదా ఎంత, 1. ఆర్బిట్ నెంబర్ అంటే ఎన్ వాల్యూ. ఇక్కడ ఆర్బిట్ నెంబర్ ఎంత ఇచ్చారు 3, n ఈక్వల్ టు 3 and n equal to 3 and atomic number Z for hydrogen it is 1. So direct substitute is 2.18 into 10⁻⁶ into Z by n. So that is 1 by, yes, orbit number is 3. So 2.18 by 3 ఎంత వస్తుందో చూడండి. 3 how many times 21, 7 times. సో 2.1 ఉంది కాబట్టి 0.7 అని తీసుకున్నాను. తర్వాత 8 ఉంది, 3 టేబుల్లో 8 ఎక్కడ వస్తుంది, 3 2 6,
మళ్ళీ 2 రిమైండర్ వస్తుంది, అంటే మళ్ళీ 3 6 జా 18. సో 0.726 ఇంటూ 10 పవర్ 6 వస్తుంది. సో దీన్ని మనం ఇంటూ 10/10 చేయండి, ఇంటూ 10/10 చేస్తే సో 0.726ని ఇంటూ 10 చేయండి, 0.726 ఉంది కదా, దీన్ని ఇంటూ 10 చేయండి. ఓకే, సో 10 పవర్ 6ని బై 10 చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏమొస్తుంది, 0.726 ఇంటూ 10 is 7.26, 10 పవర్ 6/10 is 10 పవర్ 5 మీటర్ పర్ సెకండ్. సో ఆన్సర్ ఏది మ్యాచ్ అవుతుంది? మీకు 7.26 చూడగానే అర్థమైపోతుంది, అంటే 7.26తో ఒకే ఒక ఆన్సర్ ఉంది. ఓకే, సో మీకు ఇక్కడే క్యాలిక్యులేషన్లోనే అర్థమైపోతుంది 0.7 వస్తుంది, అప్పుడే ఆన్సర్ వెంటనే మనం పెట్టవచ్చు ఏం ఆలోచించకుండా. అంటే 7.26తో ఇంకొక నెంబర్ కనుక ఉంటుంటే అప్పుడు కరెక్ట్గా చేయాల్సి వచ్చేది. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ nth ఆర్బిట్ ఈక్వల్ టు 7.26 ఇంటూ 10 పవర్ 5 మీటర్ పర్ సెకండ్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? The ratio of the radius of second orbit of lithium +2 ion to that of the third orbit of beryllium +3. మీకు రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఫార్ములా చెప్పండి నాకు. రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఫార్ములా ఇస్ 0.529 ఇంటూ n²/z యాంగ్స్ట్రామ్. ఓకే, ఇక్కడ జస్ట్ రేషియో అన్నారు కాబట్టి, అండ్ రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ అనేది దేనికి రిలేట్గా చేసుకోవాలి, n²/zకి రిలేట్గా చేసుకోండి. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే, రెండింటి మధ్య రేషియో అడిగారు, అంటే రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ లిథియం +2 అయానికి బై రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ బెరిలియం +3 అయానికి రేషియో అడిగారు. ఓకే, సో దిస్ ఈస్ ద n²/z ఆఫ్ లిథియం ప్లస్ అయాన్ డివైడెడ్ బై n²/z ఆఫ్ beryllium 3+. Okay, so now you substitute the values here. n²/z, n అంటే ఏ ఆర్బిట్ అడిగారు లిథియంలో, సెకండ్ ఆర్బిటర్, అంటే n వాల్యూ ఎంత 2, n వాల్యూ 2² అండ్ లిథియం అటామిక్ నెంబర్ చెప్పండి. లిథియం అటామిక్ నెంబర్ ఇస్ 3, 2²/3 డివైడెడ్ బై n²/z ఆఫ్ బెరిలియం. సో బెరిలియం థర్డ్ ఆర్బిట్ అన్నారు, థర్డ్ ఆర్బిట్ ఆఫ్ బెరిలియం +3 అయాన్. థర్డ్ ఆర్బిట్ అంటే n వాల్యూ ఏంటి బెరిలియంకి 3². బెరిలియం అటామిక్ నెంబర్ ఎస్ 4, హైడ్రోజన్ హీలియం లిథియం బెరిలియం. సో 2²/3 is how much, 4/3 డివైడెడ్ బై 9/4. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 4/3 డివైడెడ్ బై 9/4 అంటే ఇది ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. 9/4 ఏమవుతుంది, 4/9 అవుతుంది. 4 into 4 is 16, 3 into 9 is 27. అప్పుడు ఏమవుతుంది, రేడియస్ ఆఫ్ ఈ రెండింటి మధ్యలో రేషియో, రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ లిథియం +కి అండ్ రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ బెరిలియం +3కి మధ్యలో రేషియో ఎంత వచ్చింది, 16/27. అండ్ దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ది ఆన్సర్ డి యువర్ మ్యాచింగ్. ఓకే, the product of uncertainty in the position and uncertainty in velocity of the particle is 5.79 into 10⁻⁻5 meters square per second. And ఇక్కడ ఏమి ఇచ్చారు, product of uncertainty in position and uncertainty in velocity. You have to take your delta x into delta v equal to, given here how much, 5.79 into 10⁻⁻5 meter square per second. ఓకే, సో అందులో ఒక దాని వాల్యూ ఇచ్చారు మీకు, డెల్టా ఎక్స్ వాల్యూ ఇచ్చారు. డెల్టా ఎక్స్ ఇన్ ద పొజిషన్ 1 nanometer ఇచ్చారు. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద అన్సర్టనిటీ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. ఓకే, డెల్టా ఎక్స్ వాల్యూ 1 nanometer ఇచ్చారు అక్కడ. ఓకే, సో ఏమి ఇచ్చారు ఇక్కడ, డెల్టా ఎక్స్ వాల్యూ 1 nanometer ఇచ్చారు. 1 nanometer మీన్స్ హౌ మెనీ మీటర్స్, 10⁻⁻9 meters. So you have to find the delta v. Just you substitute the value here, then you will get the delta v. So delta x value is how much, 10⁻⁻9 into delta v equal to 5.79 into 10⁻⁻5. Now you see, by 10 into 10⁻⁻9, when you take it this side, it will become by 9. 5.79 into 10⁻⁻5 by 10⁻⁻9. So ఇప్పుడు ఏం చేద్దాం, 5.79 into 10⁻⁻5. 10⁻⁻9 పైకి తీసుకురండి, ఏమవుతుంది, +9 అవుతుంది. 5 + 9 అంటే ఎంత, -5 + 9 into 10⁻⁴. ఆన్సర్ ఈస్ డి, మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ ఆప్షన్ డి మ్యాచ్ అవుతుంది. అన్ని కూడా చూడండి దగ్గరలో ఉన్నాయి, అన్ని 5.79 ఉన్నాయి.
సో అక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 5.79 ఇది 5.79 into 10 to the power of 4 meter per second. Is it clear everyone? Okay. On to the next question. A light of frequency 1.6 into 10 power 16 hertz when falls on a metal plate emits electrons that have double the kinetic energy compared to the kinetic energy of emitted electrons when frequency of 10 power 16 hertz falls on the same plate. అంటే ఏమడిగారంటే కైనెటిక్ ఎనర్జీని కొంచెం అదే కైనెటిక్ ఎనర్జీ 2 times అయిందంట. ఎప్పుడు ఫ్రీక్వెన్సీని 1 into 10 power 16 నుంచి ఎంతకి పెంచినప్పుడు 1 into 10 power 16 నుంచి 1.6 into 10 power 16కి ఫ్రీక్వెన్సీని పెంచినప్పుడు కైనెటిక్ ఎనర్జీ 2 times పెరిగిందంట. అప్పుడు థ్రెషోల్డ్ ఆ మెటల్ ప్లేట్ యొక్క థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మెటల్ ప్లేట్ యొక్క థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అయితే మారదు, కాన్స్టెంట్గా ఉంటుంది. మనం ఇచ్చిన ఎనర్జీ పెంచవచ్చు తగ్గించవచ్చు, బట్ మెటల్ ప్లేట్ యొక్క థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, అంటే ఫస్ట్ మీకు ఫార్ములా తెలియాలి. మనం ఇచ్చిన ఎనర్జీ 2 partsగా డివైడ్ అవుతుంది. ఒకటి వర్క్ ఫంక్షన్, ఇంకోటి కైనెటిక్ ఎనర్జీ. అవునా, మనం ఇచ్చిన ఎనర్జీ 2 partsగా డివైడ్ అవుతుంది. ఒకటి మెటల్ ప్లేట్ నుండి ఎలక్ట్రాన్ని సపరేట్ చేయడానికి కొంత ఎనర్జీ యూజ్ అవుతాయి, అండ్ ఆ ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవ్వడానికి ఇంకొంత ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఓకే, సో ఎనర్జీ ఈక్వల్ టు మీకు ఫార్ములా తెలుసు కదా, ఏంటా ఫార్ములా? హెచ్ న్యూ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ హెచ్ న్యూ నాట్ అంటాము ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు మన కైనెటిక్ ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ ఫార్ములాలోకి మార్చుకుంటున్నాం దీన్ని. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ నాట్ రాసుకోవచ్చాం. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందో చెప్పండి, హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ నాట్. అండ్ దిస్ ఈజ్ యువర్ ఫార్ములా, రైట్? సో ఇది ఫైనల్ ఫార్ములా, ఇది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ నాట్. ఈ అనేది ఏంటి? ఇన్సిడెంట్ ఎనర్జీ, మనం ఇచ్చిన ఎనర్జీ అది. ఓకే, సో అది ఈ అవుతుంది. ఈ అంటే ఇక్కడ ఏంటి? హెచ్ న్యూ. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ న్యూని ఫస్ట్ టైం యూజ్ చేస్తారు, ఇక్కడ న్యూ 1 అందాం. ఫస్ట్ టైం యూజ్ చేసిన ఫ్రీక్వెన్సీని ఏమందాము? న్యూ 1 అందాం. న్యూ 1 ఎంత ఇచ్చారు ఇక్కడ? న్యూ 1 into 10 power 16 హెర్ట్జ్ ఇచ్చారు. న్యూ 1 ఈక్వల్ టు 1 into 10 power 6, 1 రాయాల్సిన అవసరం లేదు, 10 power 16 హెర్ట్జ్ రాయండి. ఓకే, సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ K1 అందాం. కైనెటిక్ ఎనర్జీ K1 ఎంత ఉంది? K.E ఉంది అనుకుందాం. సపోజ్ దాని వాల్యూ మనకు తెలియదు కాబట్టి K.E ఉంది అనుకుందాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీని పెంచాం. ఎంతకు పెంచారు ఫ్రీక్వెన్సీని? 1.6 into 10 power 16 హెర్ట్జ్కి పెంచినప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంత అయింది? 2 times పెరిగింది, అంటే డబుల్ అయింది కైనెటిక్ ఎనర్జీ. అవునా, ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది ఇక్కడ? 1.6 into 10 to the power of 16 హెర్ట్జ్ ఉంది. అవునా, 1.6 into 10 power 16 హెర్ట్జ్ ఉంది. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ 2 ఎన్ని టైమ్స్ పెరిగింది? ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే 2 times పెరిగింది. సో ఇది ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ మెటల్ ప్లేట్ నుండి ఎలక్ట్రాన్ సపరేట్ చేయడానికి మినిమం ఎనర్జీ ఎంత, మినిమం ఫ్రీక్వెన్సీ ఎంత యూజ్ అవుతుంది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీకి ఫ్రీక్వెన్సీకి రిలేటెడ్ ఉన్న ఫార్ములా కాబట్టి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్ డిఫరెన్స్. ఎస్ ఆర్ నో? ఈ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే కైనెటిక్ ఎనర్జీ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు దీని నుంచి మనం ఫార్ములా వచ్చేస్తుంది. సో కైనెటిక్ ఎనర్జీని K అంటాను. ఓకే, అంటే దీన్ని K డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ మైనస్ న్యూ నాట్ అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? K1 by K2 ఈక్వల్ టు న్యూ 1 మైనస్ న్యూ నాట్ బై న్యూ 2 మైనస్ న్యూ నాట్. ఇక్కడ న్యూ నాట్ అనేది కాన్స్టెంట్, మెటల్ యొక్క థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ మారదు. ఓకే, మనం ఇచ్చిన ఫ్రీక్వెన్సీని వేరీ చేయొచ్చు, కానీ మెటల్ ప్లేట్ యొక్క థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. K1 ఏమనుకున్నాము? K.E అనుకున్నాము. K2 ఏమనుకున్నాము? 2 times of K.E అనుకున్నాము, రైట్? సో న్యూ 1 వాల్యూ అక్కడ ఎంత ఇచ్చారు? 10 power 16 హెర్ట్జ్ ఇచ్చారు, మైనస్ న్యూ నాట్ బై న్యూ 2 వాల్యూ ఎంత ఉంది అక్కడ? 1.6 into 10 power 16 ఉంది, మైనస్ న్యూ నాట్. ఓకే, ఇక్కడ మీకు బోత్ సైడ్ ఏం క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది? కైనెటిక్ ఎనర్జీ గెట్ క్యాన్సిల్. సో 1/2 ఈక్వల్ టు 10 power 16 మైనస్ న్యూ నాట్ బై 1.6 into 10 power 16 మైనస్ న్యూ నాట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఓకే, సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో దీన్ని దీంతో అండ్ దీంతో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 1ని దీంతో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? మళ్ళీ అదే వస్తుంది కదా. ఏమొస్తుంది? 1.6 into జస్ట్ ఎ మినిట్. ఓకే, ఎంత వస్తుంది? 1.6 into 10 power
16 minus nu naught. ఇప్పుడు ఈ న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేస్తున్నాం అంటే 2 into 10 power 16 2 into nu naught. ఓకే, సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే 2 into 10 power 16 minus 2 into nu naught. ఓకే, ఇప్పుడు minus 2 nu naught you take it this side, it will become plus 2 nu naught minus nu naught, which is equal to 2 into 10 power 16 minus 1.6 into 10 power 16. సో ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చేసింది ఎలా వస్తుంది అనేది. ఓకే, అర్థమైంది. సో తర్వాత ఏం చేయాలి, జస్ట్ 2 nu minus nu ఎంత అవుతారా, ఎంత అవుద్ది, 2 nu minus nu అనేది nu naught కి ఈక్వల్ అవుతుంది. 2 minus 1 ఎంత nu naught. సో ఇందులోకి వెళ్ళి 10 power 16 ని కామన్ తీద్దాం. 10 power 16 ని కామన్ తీస్తే ఇదేమవుతుంది 2 minus 1.6 అవుతుంది. 2 minus 1.6 అంటే ఎంత, 0.4 into 10 power 16. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 4 into 10 power 15 గా రాసుకోవచ్చు కదా. సో అప్పుడు థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది మనకి, nu naught equal to 4 into 10 power 15 hertz. సో ఏ ఆన్సర్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ, ఆప్షన్ బి మ్యాచ్ అవుతుంది. 63 ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకేనా, అర్థమైంది కదా. In a photoelectric effect experiment, the kinetic energy of emitted electron is 1.986 into 10 power minus 19 joules. When a radiation of frequency 10 power 15 per second hits the metal, what is the threshold frequency of the metal? అంటే kinetic energy of emitted electron ఇచ్చారు అండ్ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చారు. మనం థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫ్రీక్వెన్సీ కైనెటిక్ ఎనర్జీ రిలేటెడ్ ఫార్ములా కూడా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదా, ఫార్ములా డెరైవ్ కూడా చేస్తాం కదా. సో ఏంటో ఫార్ములా చెప్పండి, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు h into nu minus nu naught. ఓకే, సో దీని నుంచి బై h ఇటువైపు తీసుకురండి. కైనెటిక్ ఎనర్జీ బై h ఈక్వల్ టు nu minus nu naught. సో తర్వాత ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది న్యూ నాట్ ఇటు కైనెటిక్ ఎనర్జీ బై h ని ఇటువైపు, ఆ రెండు టర్మ్స్ ని చేంజ్ చేయండి, న్యూ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ బై h. ఓకే, ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఫ్రీక్వెన్సీ వాల్యూ న్యూ అవుతుంది ఇది, అండ్ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఇది కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. ఓకే, సో డైరెక్ట్లీ యూ సబ్స్టిట్యూట్ ద ఫార్ములాస్ వాల్యూస్ హియర్ ఇన్ ద ఫార్ములా. సో న్యూ వాల్యూ ఎంత, 10 power 15 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చారు ఇక్కడ, 1.986 into 10 to the power of minus 19 by 6.6 into 10 to the power of minus 34. 6 టేబుల్ చదవండి, 6 3 జా 18 కదా, బట్ ఇక్కడ 1.9 ఉంది కదా. సో అందుకే ఇక్కడ ఏం చేస్తాను, 0.3 పెట్టేస్తాను. 6.6 into 0.3 times అప్రాక్స్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 10 power minus 19 10 power 34 ఉంది కదా. సో 10 power న్యూ వాల్యూ ఈక్వల్ టు 10 power 15 ప్లస్ 0.3 into 10 power minus 19 by 10 power minus 34 వచ్చిందిరా. సో ఈ 10 power minus 34 ని 5 తీసుకెళ్తే ఏమవుద్ది, 10 power 34 అవుద్ది. సో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ అవుతాయి. సో అప్పుడు ఎంత అవుతుంది, 10 power 15 ప్లస్ 0.3 into 10 to the power of 15. ఓకే, సో 10 power 15 ని కామన్ తీసేసేయండి. మైనస్ ఉందా ప్లస్ ఉందా, మధ్యలో మైనస్ ఉంది. సో ఇక్కడ ప్లస్ కాదు, ఇది మైనస్, సారీ. సో మైనస్ ఉంది, మైనస్ ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, సో ఇది మైనస్ 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 10 power 15 ని కామన్ తీయండి. సో ఏమవుతుంది, మైనస్ 10 power 15 ని కామన్ తీస్తే 1 minus 0.3 అవుతుంది. ఓకే, 1 minus 0.3 అంటే ఎంత, 0.7 into 10 to the power of 15. 0.7 ఎలా రాసుకోవచ్చు, 7 into 10 power 14 గా రాసుకోవచ్చు. సో 7 into 10 power 14 is the right answer. So this is per second. This is our incident frequency nu naught. Nu naught equal to 7 into 10 power 14 per second. So which answer is matching your answer? A is matching. Is it clear everyone? Okay, and thank you for watching. Please subscribe the Samyan's Academy.